ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువా, నువ్వు ప్రేమించి ఇంతవరకు నీ సన్నిధి మాతో ఉంచావు. అందును బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మా దేశంలో ఉన్న అధికారులను, మా రాష్ట్రంలో ఉన్న అధికారులను, నీ ప్రజలైన వారిని అయా నెమ్మదితో సమాధానంతో అయా వారిని నింపి ఆదరించు, ధైర్యపరచు. ప్రపంచంలో ఉన్న అధికారులను, ప్రజలను అయా నీ స్వాధీనంలో ఉంచుకొని వారిని బలపరచు, వారిని కాపాడు. దేవ, మా ప్రపంచంలో, మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా జిల్లాల్లో, మండలంలో, గ్రామాల్లో, గృహాల్లో ప్రభా శత్రువు తీసుకొచ్చిన ప్రతి అనైక్యతను తొలగించి ఈ ప్రజల మధ్య అయా శాంతి, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని ఈ సమయంలో యెహోవా అనే వాక్య ఛానల్ ద్వారా నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు 240 పాట. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆత్రులముగా సేవింతుము, ఆత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆత్రులముగా సేవింతుము, ఆత్రులముగా సేవింతుము. నూతన కార్యములు చేయువాడు ప్రభువాచర్యకరుడు. నూతన కార్యములు చేయువాడు ప్రభువాచర్యకరుడు. బలమగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పడెదం. బలమగు కార్యములు చేయువాడాయన్ ధైర్యముగా పడెదం. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు
సేవింతుము, ఆతులముగా సేవింతుము. అపోస్తుల కార్యం 20 అధ్యాయము కొన్ని వచనాలను ధ్యానిద్దాం. కొంత భాగాన్ని. అపోస్తుల కార్యం 20 అధ్యాయం ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ ప్రదేశంలో యందును సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. అతడు అక్కడ 3 నెలలు గడిపి వాడి ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని సేవకులకు, పరిశుద్ధులకు, అన్యజనులైన మా ప్రియులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ ಎಲ್ಲరికీ శుభములు లేదా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అపోస్తుల కార్యం 19 అధ్యాయము 40 వచనంలో మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నది. ఇట్లు గుంపు కూడినందున తగిన కారణము చెప్పజాలమని వారితో అనను. అతడు అలాగ చెప్పి సభ ముగించును. అక్కడున్న వారిలో ఈ అల్లరిని గూర్చి మనలను కూడా విచారణలోని తెత్తురేమో అని అక్కడున్న అధిపతులు భయపడి, కొంతమంది భయపడి సభను ముగించేశారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దీని అర్థం ఏంటంటే అక్కడున్న వారికి చాలామందికి తెలియదు, ఏమి జరుగుతుందో తెలియదు, ఎందుకు కూడుకున్నారో తెలియదు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేని పరిస్థితుల్లో ఆ సమయంలో వారు అక్కడ ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. చూడండి 20 వచనం. అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఆ అల్లరి అణిగిన తరువాత ఆ అల్లరి ఏ అల్లరి అని మనం గమనించినట్లయితే కనుక కంసాలికి దేమేత్రికి కలిగిన అల్లరి, కనుక వారు అర్తిమీ దేవి యొక్క అల్లరి, వారు పౌలు మీద అనేక నేరాల మోపాలని చూసినప్పుడు పౌలు మన గుడిని దోచుకోలేదు కనుక అతడు మన దేవతను దూషింపలేదు అని స్పష్టంగా వారు చెప్పిన తర్వాత పౌలు వారి మధ్య నుంచి బయలుదేరి ఆ అల్లరి అణిగిన తరువాత శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించడం మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళాడు. అక్కడి నుంచి మరలా మాసిదోనియాకు వెళ్ళాడు. ఆ ప్రదేశంలో సంచరించు పెక్కు మాట్లాడిన వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చును. కనుక ఆ ప్రదేశం నుంచి పెక్కు మాట్లాడే వారిని, వ్యతిరేకించే వారిని, విరోధం మాట్లాడే వారిని, ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఆయన జననము, జీవితము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానాన్ని గురించి వ్యతిరేకించి అనేక మంది మాట్లాడిన కారణము చేత ఆ మాటలన్నిటికీ ఆయన వారి హెచ్చరించి గ్రీసునకు వచ్చి అతడు అక్కడి నుండి అక్కడ 3 నెలలు గడిపి వాడి ఎక్కి సిరియాకు వెళ్ళవలనుండగా అతడు సిరియా నుండి అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొనెను. కనుక అపోస్తలుని పౌలు మీద కుట్ర పంటూ పౌలుని చంపాలని, పౌలుని కొట్టాలని, పౌలుని చెరసాల్లో వేయాలని, పౌలు మీద అనేక నిందలు మోపాలని ప్రజలకి అనేకమైన అపోహలు ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించలేని వారుగా వారు ఉన్నారు. కనుక పౌలు వారికి సమాధానం చెప్పడానికి సంసిద్ధుడై ఉన్నాడు. పౌలు గమ్మయేలు ఎదుట ధర్మశాస్త్రాన్ని బహు స్పష్టంగా ఎరిగినవాడు. యేసుప్రభువు జీవితాన్ని గురించి స్పష్టంగా ఎరిగినవాడు.
యేసుప్రభువుని దగ్గరగా ఉండి ఆయన చూశాడు, ఆయనతో మాట్లాడాడు కనుక ప్రభు యొక్క దర్శనాన్ని అతడు ఎరిగాడు. ప్రభుని ఆయన చూసే దర్శనాన్ని కాక, చూసింది కాక, దర్శనం కాక అననీ వచ్చి అతని తల మీద చేతుల నుంచి ప్రార్థించినప్పుడు కనుక అతను పొరలు రాలినప్పుడు కనుక ఆయన సృష్టికర్తన దేవుడు, ఆయనే జగద్రక్షకుడు, ఆయనే నాకు దేవుడిగా దొరికాడని పౌలు ఆనందానికి అవధులు లేవు. అక్కడున్న చాలామంది యూదులు పౌలు మీద కుట్ర పన్ని అతను చంపాలని ప్రయత్నం చేసినప్పుడు పౌలు అక్కడ సిరియా నుంచి బయలుదేరి మరలా మాసిదోనియాకు వచ్చాడు. మరియు పుర్రు కుమారుడును బెరియా పట్టణస్థుడిన సోపత్రును తెసలోనికలో అరిస్తారకును శకుందును దెర్బో పట్టణస్థుడిని గాయియు తిమోతియు ఆసియా దేశస్థులైన తుకీకు త్రోపీమును అతనితో కూడా వచ్చిరి. వీరు ముందుగా వెళ్ళి త్రోయిలో మా కొరకు కనిపెట్టుకుని ఉండేరి. కనుక పౌలు అక్కడి నుంచి మాసిదోనికి వచ్చాడు. మాసిదోని నుంచి పుర్రు కుమారుడైన బెరియా పట్టణస్థుడైన సోపత్రుడి దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి తెసలోనికులో ఉన్న అరిస్తార్కు దగ్గరికి శకుందును దెర్బో అనే పట్టణస్థుడైన గాయును తిమోతియు ఆసియా దేశస్థులైన తుకీకు త్రోపీమును అతనితో కూడా వచ్చిరి. కనుక ఈ ఆసియా వారు పౌలుతో కూడా వచ్చారు. వీరు ముందుగా వెళ్ళి త్రోయిలో మా కొరకు కనిపెట్టుకుని ఉండమని పౌలు వారు చెప్పారు. పులిన రొట్టెల పండగ దినములైన తర్వాత మేము వాడి ఎక్కి పిలుపు విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. కనుక పౌలు యొక్క ప్రయాణము ఈ బైబిల్ చివరిని ఆ పటం ఉంది. కనుక ఆయన ప్రయాణం చేసిన పటమును మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆసియా అంతంతటా కనుక సువార్త దండయాత్రలు 4 యాత్రలు చేసినట్లుగా మనం 4 సార్లు యాత్ర చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకు ఆ రీతిగా పౌలు ఇంతమందిని కలవడానికి వెళ్ళడానికి వారితో కొంతకాలం ఉండడానికి పౌలు ఇష్టపడుతూ వచ్చాడంటే పౌలు ముందుగా కనుక మొదటిసారి, రెండోసారి, మూడోసారి, 4సారి కూడా పౌలు ఆసియా అంతంతట సంచారం చేసి ఏ ప్రాంతాన్ని, ఏ మండలాన్ని, ఏ జిల్లాన్ని, ఏ రాష్ట్రాన్ని, ఆసియా ఖండము అంతంతటి కూడా అతడు ప్రయాణం చేసి ఏ ఒక్కరిని కూడా తన మనసులో తొలగించుకోలేదు, ఏ ఒక్కరిని మరిచిపోలేదు. అతడు వారిని పలుమారులు తన ఎరిగిన పరిచారకుల్ని, అక్కడున్న సంఘ పెద్దలని, అక్కడ సంఘాన్ని, అక్కడ ఆ రోజుల్లో పౌలు దినాల్లో ఎవరు అపోస్తులు, ఆ దినాల్లో ఎవరు కూడా రెవరెండ్లు, బిషప్లు, ఫాదర్లు ఎవరు లేరు. ఆ దినాల్లో పౌలు ఆసియాల్లో తన ద్వారా రక్షించబడి ఒక అద్దెలు తీసుకొని తన ద్వారా రక్షించబడిన వారిని పెద్దలుగా నియమించి ఆ ఇంటిని, ఆ పరిచర్యను అక్కడున్న పరిశుద్ధులు వారికి అప్పగించి పౌలు ఆసియా అంతంతట సంచారం చేసి అనేక మందిని పౌలు ఎరిగి వారిని సేవ కొరకే వారు సిద్ధపరుస్తూ వచ్చారు. పరిశుద్ధులుగా, సంఘములో యోగ్యులైన వారుగా, అక్కడున్న పెద్దలకి సహకారులుగా, పరిచారకులుగా పలుమార్లు పౌలు అక్కడున్న ఆ పరిచారకుల్ని, అక్కడున్న పరిశుద్ధులని తన అవసరత నిమిత్తము ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు తన దగ్గర రమ్మని వారిని రప్పించుకుంటూ వచ్చేవాడు. దేని కొరకంటే తనకు తోడుగా ఉండాలి, తనకు పరిచర్యలో అక్కడున్న వివరాలన్నీ వారి ద్వారా తెలుసుకోవాలి, అక్కడ అవసరతను బట్టి వారి మధ్యకి వెళ్ళాలి, వెళ్ళి అక్కడున్న సమస్యలన్నీ లేఖనాలు చూపించి వారిని పరిష్కరించాలి, వారిని బలపరచాలి, వారిని ఆత్మీయంగా ఉజ్జీవింప చేయాలి అని పౌలు యొక్క ఉద్దేశం. ఇన్ని చోట్లకు పౌలు ప్రయాణం చేస్తూ పులిని రొట్టెల దినములైన తర్వాత మేము వాడి ఎక్కి పిలుపుని విడిచి 5 దినములో త్రోయకు వచ్చి అచ్చట మరి వారి యొద్ద 7 దినములు గడిపితిమి. 7 దినాలు ఇక్కడ వారి పిలిపిలో గడిపినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో పౌలు వంటి సేవకులు, పెద్దలైన వారు, సీనియర్ సేవకులైన వారు కనుక వారు ఉన్న స్థలంలోనే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు. అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అక్కడ అన్ని పరిస్థితులు బాగుంటాయి, అక్కడ అందరూ పరిశుద్ధులు కనిపిస్తారు, అక్కడ డబ్బు కనిపిస్తుంది, అక్కడ ఘనత కనిపిస్తుంది. కనుక పౌలైతే ఆసియా అంతంతట సంచరించారు. నేటి దినాలు కూడా భక్సింగ్ గారు కూడా ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలు చుట్టూ వచ్చాడు.
ఒకసారి ఒక దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని ఆధారం చేసుకుని ప్రార్థన చేసుకొని ఆయన ప్రార్థన చేశారు, ప్రభువా ఇది నీ చిత్తమైతే నేను ప్రపంచాన్ని చుట్టుముట్టి రావాలి అన్నప్పుడు ఆ వారంలోనే క్రమక్రమముగా ఉత్తరాలు వస్తూ వచ్చాయి. ఆహ్వానము, మా దేశానికి రండి, మా దేశానికి రమ్మండి. కానీ దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేశారు, ప్రభువా ఇది నీ చిత్తమా, నా సొంత జ్ఞానమా, నా సొంత ఆలోచనతో నేను ఎక్కడికి వెళ్ళకూడదని ఆ రీతిగా పౌలు ప్రయాణం చేస్తూ వచ్చాడు. మనం ఏ దేశానికి వెళ్తే అక్కడున్న ఆ దేశంలో ముఖ్యమైన ప్రాంతాలను దర్శించి వాటిని చూడాలని ఆశిస్తాం. ఒకసారి భక్సింగ్ గారు ఒక దేశంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి ఉన్న సహోదరులు, అయా ఇక్కడ పెద్ద జంతు ప్రదర్శనశాల ఉంది కనుక అది ప్రపంచంలో కంట చాలా విలువైనది, మీరు చూడాలి, మీరు మాతో రండి, మేము తీసుకెళ్తామంటే భక్సింగ్ గారు నేను కోతులు చూడడానికి రాలేదు, నా కొరకు ఈ దినము ఒక వ్యక్తి చాలా దూరం నుంచి వస్తున్నాడు, ఇంకో దేశాన్ని నుంచి వస్తున్నాడు, నేను ఆయన కొరకు కనిపెడుతున్నానని భక్సింగ్ గారు వెళ్ళలేదు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, మన ఇష్టాన్ని, మన జ్ఞానాన్ని, మన తెలివితేటల్ని, మనకున్న డబ్బుని, మనకున్న పదవిని, మనకున్న పరిస్థితుల్ని, మనకున్న వాటన్నిటినీ ఆధారం చేసుకొని నేటి దినాన్ని అనేక మంది పరిచర్యలో పరిగెడుతూ లేదా తమ స్వస్థ స్థలాల్లో, తమకు అనుకూలమైన స్థలాల్లో, తమకి ఎరిగిన వారి మధ్యకి వెళ్ళడానికి ఇష్టపడినట్లుగా మనం గమనిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు అక్కడ ఫిలిప్పీలో 7 దినములు గడిపి త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద త్రోయలు 7 దినములు ఉన్నారు. అక్కడి నుంచి వారు ఆదివారమును మేము రొట్టె విరుచుట కూడి వచ్చినప్పుడు పౌలు మరునాడు వెలనయ్యుండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండును. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములుండును. అప్పుడు ఐతకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వల్ల జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడేది. కనుక త్రోయకు వచ్చి 7 దినాలు ఉండిన తర్వాత అక్కడ పౌలు ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడి వచ్చినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనయ్యుండి పౌలు అక్కడి నుంచి మరొక స్థలానికి వెళ్ళాలని, ఆ రాత్రి వారితో సమయాన్ని గడపాలని అర్ధరాత్రి వరకు కూడా పౌలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని అనేక మంది వింటూ ఉన్నారు. వారు కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములున్నాయి. అప్పుడు ఐతకు అనే యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి కింద పడి చనిపోయిన వాడై ఎత్తబడింది. కనుక పౌలు వాక్యం బోధిస్తుంటే ఆ యొక్క మందిరంలో కూర్చుంది కాక, కనుక అక్కడ ఇంట్లో కూర్చుంది కాక, ఆ యొక్క 3వ అంతస్తు అయిన ఆ కిటికీలో ఒక యవనస్తుడు, ఐతకు అని ఒక యవనస్తుడు కూర్చొని దేవుని వాక్యం విని నిద్రాభారం వలన అక్కడి నుంచి కింద పడిపోయాడు. కనుక అనేక దీపములు ఆ స్థలంలో ఉన్నాయి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దీని అర్థం ఏంటంటే పౌలు మరునాడు అక్కడి నుంచి వెళ్ళాలని అర్ధరాత్రి వరకు విస్తరించి దేవుని వాక్యం బోధించడం ద్వారా అనేక మంది పౌలు గారు మరలా మనకు దొరకరు అని చెప్పి అనేక మంది అర్ధరాత్రి వరకు కూడా దేవుని వాక్యం విన్నారు. నేటి దినాన్ని చాలా మంది సంఘాల్లో భక్సింగ్ గారి హెబ్రోన్లో ఉదయం 11:30కి స్టార్ట్ చేసి సాయంత్రం 5 వరకు కూడా దేవుని వాక్యం బోధించేవారు. 3 వర్తమానాలు ఇచ్చేవారు. కనుక ఏ ఒక్కరూ కదిలేవారు కాదు. ఆ యొక్క సువార్త ఆరాధన అయిపోయిన తర్వాత అక్కడి నుంచి సువార్తకు వెళ్ళేవారు. సువార్త చేసి వచ్చిన తర్వాత అక్కడ మధ్యాహ్నం భోజనము వారికి పప్పుచారుతో, కనుక సాంబారుతో హెబ్రోన్లో వారికి వచ్చినందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. చాలామంది హెబ్రోన్లో ప్రేమ విందును, అది ఏ విందైనా దాన్ని ఆరగించడానికి, తినడానికి చాలామంది వాళ్ళు అంత రుచికరంగా తయారు చేస్తారు ప్రార్థన చేసి. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దినాన్ని సంఘంలో 2 గంటలు 3 గంటలు ఆరాధన పెడితే కనుక దేవుని వాక్యం వినట్లేదు, ఉండట్లేదు, కూర్చోట్లేదు, లేటుగా వచ్చేవారు. కనుక అర్ధరాత్రి వరకు ఆ రోజుల్లో ఉన్న పరిశుద్ధులు దేవుని వాక్యం వినడానికి వారు ఆసక్తి చూపించారు. నిద్రాభారం వలన 3వ అంతస్తు నుండి కిటికీ మీద కింద పడిపోయాడు ఒక వ్యక్తి.
కనుక ఇది చూసిన మనుషులు అతడు చనిపోయాడు అనుకున్నారు. కానీ పౌలు అంటున్నాడు, అంతటా పౌలు వారి కిందకి వెళ్ళి అతని మీద పడి కౌగిలించుకొని, మీరు తొందరపడకుడి, అతని ప్రాణం అతనిలో ఉన్నదని వారితో చెప్పెను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తారముగా సంభాషించి బయలుదేరెను. వారు బ్రతికిన ఆ చిన్నవారిని తీసుకొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగిన. కనుక పౌలు చాలాసేపు దేవుని వాక్యం బోధించడం ద్వారా కనుక ఆ చిన్నవాడు కింద పడిపోయాడు. పౌలు అంటున్నాడు, కనుక పౌలు కిందకి వెళ్ళి అతని మీద పడి అతన్ని కౌగిలించుకొని, అతన్ని తొందర పెట్టొద్దు, అతని ప్రాణము అతనిలో ఉన్నదని చెప్పాడు. 3వ అంతస్తు నుంచి పడిపోయిన వ్యక్తి బ్రతుకుతాడా? కనుక దెబ్బలేని తగులుతాయి. కానీ పౌలు కిందకి వెళ్ళక ముందు వాళ్ళు చెప్పాడు, మీరు తొందరపడొద్దు, దయచేసి గాబరు చేయొద్దు, అతని ప్రాణం అతనిలోనే ఉన్నది అని చెప్పి పరిశుద్ధాత్మ ద్వారా మాట చెప్పి కిందకి వెళ్ళి అతన్ని కౌగిలించుకొని అతని కొరకు ప్రార్థించినప్పుడు అతడు బ్రతికాడు. అటువంటి విశ్వాసము పౌలు జీవితంలో కలిగి ఉన్నాడు. కానీ మన జీవితంలో కూడా కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారిని అధికంగా ప్రేమించి ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన మహిమను, ఆయన తేజస్సును, ఆయన యొక్క ఆత్మ అభిషేకాన్ని పొంది మనము జరిగిపోయే కార్యాల గురించి చెప్పగలిగే వారంగా ఉండాలని దీని యొక్క అర్థం. పౌలు వారిని తీసుకొని తొందరపడి అతని ప్రాణం అతను ఉందని వారితో చెప్పాను. అతడు మరలా పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని తెల్లవారు వరకు విస్తరించి సంభాషించి బయలుదేరిపోయాను. మీదకి వచ్చి ఆ వ్యక్తిని బ్రతికించి మీద తీసుకొచ్చాడు. కనుక అతని కొరకు అతడు వారితో రొట్టె విరిచి పుచ్చుకున్న తెల్లవారు వరకు కూడా అక్కడున్న ప్రజలతో, పరిశుద్ధులతో, పరిచారకులతో, అక్కడున్న సంఘ పెద్దలు, సంఘాన్ని నడిపించి వాక్యం చేత ఆత్మీయులుగా వారిని పెంచి పోషిస్తున్న స్థానిక పెద్దలతో మాట్లాడినప్పుడు విస్తరించి సంభాషించి అక్కడి నుంచి బయలుదేరి వారు బ్రతికిన ఆ చిన్నవాడిని తీసుకుని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. కనుక ఆ చనిపోయిన బిడ్డ బ్రతికాడు అని చెప్పి ఆ బ్రతికిన బిడ్డని వారిని తీసుకుని వెళ్ళినప్పుడు వారందరికీ విశేషమైన ఆదరణ కలిగింది. ప్రియ దేవుని సేవకులారా, ప్రియ పరిశుద్ధులారా, కనుక దేవుని మందిరికి వచ్చిన వారికి ఆదరణ, నెమ్మది, ధైర్యము, నిబ్బరము, సంతోషముతో వాక్యం విని ఆత్మీయ తీవ్రత కలిగి వారు ఇంటికి వెళ్ళేవారు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఎవరు ఆత్మీయులు, ఎవరు ప్రార్థన చేసేవారుగా, ఎవరో కనుక బైబిల్ చదివేవారుగా, ఎవరో దేవుని వాక్యం వినేవారుగా బహు కొద్దిమంది కనిపిస్తున్నారు. ఆ దినాల్లో వారు అర్ధరాత్రి వరకు దేవుని వాక్యం విన్నారు. వారు తెల్లవారు వరకు సంభాషణ చేసి మాట్లాడుతూ వచ్చారు. కనుక ఆ బిడ్డను తీసుకుని వెళ్ళినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలుగుతూ వచ్చింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని మందిరికి వచ్చిన నీ జీవితం ద్వారా ఇతరులకి ఆదరణ కలుగుతుందా? కనుక సేవకుల ద్వారా ఆదరణ కలుగుతుందా? పరిశుద్ధుల ద్వారా ఆదరణ కలుగుతుందా? ప్రైజ్ లార్డ్ బాగున్నారా అంతే. ఇది సహవాసం. ఈ రోజులు ఏమైపోయిందంటే ఎవరికి వారే యమునా తీరముగా డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తుపాస్తులు ఉన్నాయి, భక్తి ఉంది, ప్రార్థన తెలుసు, పాటలు తెలుసు అనుకొని మనుషులు ఎవరి స్థానుసారముగా వారు ఈ రోజుల్లో జీవిస్తూ ఉన్నారు. పౌలు దినాల్లో ఉన్న పరిశుద్ధులు అర్ధరాత్రి వరకు దేవుని వాక్యం విన్నారు. తెల్లవారు వరకు ఒకరితో ఒకరు సహవాసం చేసి ఒకరి కష్ట సుఖాలు ఒకరు చెప్పుకుంటూ వచ్చారు. కనుక ఆ బిడ్డను తీసుకుని వెళ్ళినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగింది. మేము ముందుగా వాడి ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలని అక్కడికి వెళితిమి. తాను కాలనడకన వెళ్ళవలనని అతడు ఆ ప్రకారముగా మాకు నియమించి ఇండును. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మిలేతుకు వచ్చితిమి. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కీమునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకును చేరి అక్కడ ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. ఇక్కడ గమనించారా? కనుక పౌలు అక్కడి నుండి మేము ముందుగా వాడి ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకున్న వాళ్ళని అక్కడికి వెళితిమి. తాను కాలనడక వెళ్ళవాలని అతడు ఆ ప్రకారముగా నియమించుండు. పౌలు అన్నాడు, లేదు మీరు వాడెక్కవద్దు,
మీరు కాలనడకతో అస్సులో కలుసుకుందాము, అక్కడికి రండి అని చెప్పాడు అక్కడ ఉన్నవారికి. అస్సులో అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మిలేతుకు వచ్చితిమి. అస్సులో అనే స్థలంలో వారు వాడు ఎక్కించుకొని వారు మిలేతునకు వచ్చారు. అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కీమునకు ఎదురుగా దిగి వచ్చితిమి. మరునాడు సమోసునకును చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. చూసారు, పౌలు పలు స్థలాలలో ప్రయాణం చేసినట్లుగా మనం గమనిస్తున్నాం. సాధ్యమైతే కనుక పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండును గనుక అతడు ఆసియాలో కాలహరణము చేయకుండా ఎఫెసును దాటిపోవాలనని నిశ్చయించుకొని ఉండను. పౌలు ఇన్ని చోట్ల ఒకటి అస్సులో వాడి ఎక్కాడు. అక్కడ నుండి అతడు ప్రయాణం చేసి అక్కడ నుండి మనం చూసినట్లయితే అస్సులో నుండి వచ్చి కనుక అతడు మరునాడు కనుక మిలేతుకు వచ్చాడు. మిలేతు నుంచి కీమోసుకు వచ్చాడు. కీమోసుకు వచ్చి సమోసునకు వచ్చాడు. అక్కడి నుండి మరునాడు మిలేతుకు వచ్చాడు. మిలేతులో సాధ్యమైతే పెంతెకోస్తు దినాన యెరూషలేములో ఉండాలని పౌలు ఇష్టపడ్డాడు. గనుక అతడు ఆసియాలో కాలహరణం చేయకుండా ఎఫెసుని దాటిపోవాలని నిశ్చయించుకున్నాడు. యెరూషలేములో ఉండాలని గనుక ఆశ కలిగిన వాడై కనుక ఆసియాలో కాలహరణముగా సమయాన్ని వ్యర్థముగా చేయొద్దు అని చెప్పి పౌలు అక్కడి నుండి ఎఫెసు దాటిపోవాలని నిశ్చయించి ఉండెను. ఇన్ని చోట్లకు ఆత్మ చేత దైవ చిత్తము చేత కనుక ప్రభువు నడిపింపు చేత అతని సేవా పరిచర్యలో అతడు దేవుని చిత్తములో వెళ్ళినట్లుగా మనం గమనిస్తున్నాం. అతడు మిలేతునకు నుండి ఎఫెసుకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు అతని యొద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. నేను ఆసియాలో కాలు పెట్టిన మొదలుకొని ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు అని పౌలు అక్కడున్న సంఘ పెద్దలను పిలిపించి అక్కడున్న పరిశుద్ధులను పిలిపించి అక్కడ ఎఫెసులో ఉన్న వారందరి ఎదుట మిలేతులో వారికి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. కనుక ఇది ఏంటి మనకు ఏం చూపిస్తుందంటే పౌలు అక్కడికి అప్పటికే చాలాసార్లు వెళ్తూ వచ్చినట్లుగా మనం గమనిస్తున్నారు. కనుక నేటి దినాన్ని నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు అని పౌలు స్పష్టంగా తన సాక్ష్యాన్ని తన జీవితాన్ని వారి ముందు బయలుపరిచాడు. నేటి దినాన్ని స్థానికంగా ఉన్న నీ ప్రాంతంలో నువ్వు చేస్తున్న సంఘ పరిచర్యలో ఆ ప్రాంతంలో పౌలు వలె మనము సాక్ష్యం చెప్పగలిగే వారుగా ఉండాలి. శత్రువులు పలు రకాలుగా మన గురించి చెప్పగలిగి ఉండొచ్చు కానీ మనం యథార్థమైన సాక్ష్యం చెప్పాలి. ఉన్నది ఉన్నట్టుగా సాక్ష్యం చెప్పాలి. లేనిపోనివన్నీ చాలామంది కల్పించి సాక్ష్యం చెప్తారు. పౌలు పలు స్థలాలకి ప్రయాణం అవుతూ కాలహరణం చేయకుండా ఎఫెసు దాటిపోవాలని నిశ్చయించుకున్నాడు. యెరూషలేములో ఉండాలని ఆశించాడు. కనుక ఆశగల ప్రాణాన్ని సాధ్యమైతే పెంతెకోస్తు దినాన్ని యెరూషలేములో ఉండాలని పౌలు ఆశించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం ఉన్న స్థానిక ప్రాంతంలో మనం చేస్తున్న పరిచర్యలో శత్రులు మన గురించి బురద జల్లొచ్చు, మన గురించి వ్యతిరేకం మాట్లాడవచ్చు, మన గురించి చెడ్డగా ప్రసారం చేయొచ్చు, మన గురించి విరోధంతో ఉండొచ్చు. కానీ ప్రభు ఎదుట నిన్ను నీవు నమ్మకస్తుడిగా ఉండి, ప్రభు ఎదుట నీకు అప్పగించిన పరిచర్యలు యోగ్యుడిగా ఉండి, ప్రభువు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కొనే నీ మనస్సాక్షిని మీ దోషారోపణ చేయకుండా ప్రభు కొరకు నమ్మకస్తుడిగా బ్రతికితే నీ సాక్ష్యాన్ని దూరం వినిపిస్తాడు ఆయన. ఆ రీతిగా పౌలు సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు. మన సాక్ష్యాన్ని నా సాక్ష్యాన్ని కూడా మన మట్టుగా మనము వ్యక్తిగతంగా ప్రభువు ఎదుట మనము నిర్దోషులుగా నిలబడేవారుగా ఉండినప్పుడే ప్రభు మనతో ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కొన్ని మాటలు మా ప్రియులు అన్నారు. దేవా నీ యొక్క ఆత్మతో వారికి అర్థమవునట్లుగా
నీ జ్ఞానంతో నీ వాక్యాన్ని వినడానికి సహాయం చేయి. నీ ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు. నీ ఏర్పాట్లు ఉన్న అక్కడున్న సంఘ పెద్దలు, పరిశుద్ధులు ప్రభా పౌలుని దేవా అర్ధరాత్రి వరకు అయా మరి వాక్యం విన్నారు దేవా. ఆ స్థలములో అయితే తెల్లవారు వరకు మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో అక్కడున్న మిలేతిలో అనేకులకి పౌలు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. మా జీవితంలో కూడా అయా మమ్మల్ని మేము ఇంత నిర్దోషులుగా జీవించడానికి నీ పునరుద్ధరణ శక్తితో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాయించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము చాయించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించే నాహా. ప్రభు గొప్ప మేలుల వర్షం మనపై కురిపించే నాహా. ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహ స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. అందరికీ ప్రైజ్ దిలాడండి.